మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం సత్రం బజార్లో గత వారం సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుని మంగళవారం రిమాండ్కు పంపుతున్నట్లు మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు తెలిపారు. నమస్కారం అండి. రీసెంట్గా మొన్న 22వ తారీఖు మార్చి నెల సాయంత్రం పూట ఒక రిపోర్ట్ రావడం జరిగింది. దాంట్లో దూదేకల కాజావలిని అతన్ని రోకల బండితో తల మీద కొట్టి ఇక్కడ ఈ వైపు ఈ నరం కత్తితో కట్ చేసినట్టుగా అనిపించింది. అతను మంచం మీదనే పడి చనిపోయాడు. తర్వాత అతని మీద అటాక్ తర్వాత మళ్ళా వీళ్ళ వదిన మీద కూడా అదే వీధిలో ఉండే వాళ్ళ మీద అటాక్ జరిగింది. సో ఆ తర్వాత విచారించినప్పుడు వాళ్ళ సొంతం ఏదైతే ఎవరైతే అల్లుడు ఉన్నాడో ఆ అల్లుడే ఈ హత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడని తెలుసుకున్నాం. సో అతని పేరు యాక్చువల్గా అతను కొమరోలు ముద్దాయివి కొమరోలు మండలం, అతని పొట్టిరెడ్డిపల్లి. కరిష్మా అని ఈ రాజా హుస్సేన్ అని వాళ్ళ అమ్మాయితోటే మొన్న జనవరి 24వ తారీఖున పెళ్ళయింది వాళ్ళిద్దరికి. సో పెళ్ళైనప్పటి నుంచి కూడా ఎవరైతే ఇప్పుడు ఈ హత్యకు పాల్పడ్డ పీరావలి ఉన్నాడో వాళ్ళ అమ్మ ఇతను కలిసి ఆ అమ్మాయిని సరిగా ట్రీట్ చేయట్లేదు సరే అని ఒక దాంతో ఆ భార్యాభర్తల మధ్య గొడవలు అంటూ వచ్చినాయి. గొడవలు వచ్చినప్పుడు ఈ పెద్ద మనుషులు 2-3 పర్యాయాలు రావటం, పంచాయతీలు చేయటం జరిగింది. ఈ గ్యాప్ మెయింటైన్ చేసుకునేటప్పుడు రంజాన్ వచ్చింది. ఈ రంజాన్కి వచ్చేసరికి ఆ రంజాన్కి ఆ అబ్బాయిని పిలవడం జరిగింది. ఇక్కడికి పిలిచి ఆ రంజాన్కి వచ్చి ఒక 2-3 డేస్ ఇక్కడే ఉన్నాడు, అత్తగారి ఇంట్లోనే ఉన్నాడు. ఉన్న తర్వాత దానికి హత్యకు ముందు ఆ అబ్బాయిని అందరూ పెద్ద మనుషులంతా కూర్చొని అత్త మామ తర్వాత ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో అతని పేరు కాజావలి వీళ్ళంతా కలిసి అతన్ని నీ భార్యతో సరిగా సంసారం చేసుకోకపోతే ఇబ్బంది పడతామని కొంచెం హార్ష్గా మాట్లాడటం జరిగింది. కొంచెం గట్టిగానే మాట్లాడాడు. దీని మీద అతను అఫెండ్ అయ్యి సైలెంట్ అయిపోయాడు. అఫెండ్ అయిన తర్వాత యాక్చువల్గా ఒక క్రిమినల్ మైండ్ ఎలా ఉంటుందో ఎవడు గెస్ చేయలేం కదా. సో అతను ఆ రోజు భోజనం చేయకుండా కొంచెం అలిగినట్టుగా నటిస్తా కొంచెం స్థిమిత పడిన తర్వాత వీళ్ళు కూడా బతిమలాడారు, భోజనం చేయమన్నారు, భార్యను తీసుకోమని ఈ మాటల్లో ఉండగానే సో అతని మైండ్లో ఏం రన్ అయిందంటే, సో ఇంతమంది పబ్లిక్లో నేను ఇక్కడికి వస్తే నన్ను ఇంత అవమానిస్తారా, వీళ్ళని చంపేస్తానని చెప్పేసి వాళ్ళ అన్నకు కూడా ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళ సిస్టర్తో కూడా ఏదో పెడితే వాళ్ళు కూడా మందలించారు ఫోన్లో అని చెప్పేది. తర్వాత ఆపర్చునిటీ టైం దొరకంగానే సో ఈ కాజావలిని పడుకో ఉంటే అతని మీద ఈ వేయిని కట్ చేసి ఇక్కడ పొడిచి తల మీద రోకల బంటకల్లా కొట్టి మళ్ళా యాక్చువల్గా తమ్ముడు ఇతనే కొంచెం గట్టిగా మందలించాడు. ఆ తర్వాత వాళ్ళ మామైన రాజా హుస్సేను ప్లస్ అత్త నూర్జహాన్ ఇంటికి వెళ్ళాడు ఇక్కడ మర్డర్ చేసి. సో ఆ ఇంటి మీద అటాక్ చేసేసరికి వాళ్ళు ఇద్దరు ఉండేసరికి అక్కడ కూడా ఆ దగ్గరలో ఉండే పోర్క్ తోటే సేమ్ ఇతను ఎక్కడ చంపబోయాడో అదే పోర్టు ఇక్కడ పొడిచాడు. సో వాళ్ళు ఇద్దరు ఉండారు కాబట్టి ఆ పెనుగులాటలో ఎస్కేప్ అయిపోవటం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారు ఈ కేసుని చాలా గట్టిగా తీసుకుని ఇమీడియట్గా ఈ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి కేసుని ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురావాల్సింది గట్టిగా ఇన్స్ట్రక్షన్ తీయడం జరిగింది. ఆ రోజు నేను కూడా వచ్చి ఎస్ఐ లేడనుకుంటాను, సిఐకి మరియు ఇన్ఛార్జి కంబం ఎస్ఐ ఉన్నాడు. సో వాళ్ళకి ఇచ్చి దీన్ని సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రోజున ముద్దాయి అయినటువంటి పీరావలిని సక్సెస్ఫుల్గా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రిమినల్ మైండ్ అనేది ఎలా ఉంటుంది, దాన్ని ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత ఒక మనిషిని చంపటం ఎలా అనేది వాడు యూట్యూబ్లోనే మనం సెర్చ్ చేసి ఆ సెర్చ్ హిస్టరీ కూడా తీసుకున్నాం, చంపటం ఎలా అని. సో అక్కడ ఉండే ఒక టెక్నికాలిటీతో తీసుకొని దీన్ని జగులార్ వెయిన్ అంటారు. ఇది మీకు ఐడియా ఉందో లేదో, ఈ బ్రెయిన్కి పోయి ఇక్కడ అటాక్ చేయటం అంటే మనకు హలాలు చేస్తారు చూడు. సో అక్కడ రక్తం పోతే ఏదో దోషం పోద్దని ఒక సెంటిమెంట్ కూడా ఉంది ఇస్లాంలో. సో అట్లాగే ఒక జంతువుని వేటాడినట్టు ఆ రోజు ఇక్కడ కరెక్ట్గా కట్ చేయటం జరిగింది. సో స్పాట్లోనే చచ్చిపోవడం జరిగింది. సో యాక్చువల్లీ బేసిక్గా ఆ క్రిమినల్ మైండ్ ఒక అవమానం అతను తీసుకోలేక అంత హేస్టీ ఆలోచనకు వచ్చి అది కనీసం ఆలోచన కూడా ఇది కూడా లేకుండా సొంత బంధువుల్నే బలి తీసుకోవటం అనేది ఈ కేసులో విచిత్రం. సో ఈ కేసులో బాగా పనిచేసిన బీవీపేట ఎస్ఐ
అలాగే సిబ్బంది, అట్లాగే సిఐ మల్లికార్జున అందరికి కూడా ఎస్పీ గారి తరఫున శ్రీ హర్షవర్ధన్ రాజు గారి తరఫున వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.